ఒక కథ వేల సంవత్సరాలుగా కోట్లాది హృదయాల్లో జీవిస్తోంది. ఒక పేరు ధర్మానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు ఆ మహాకావ్యం ఇంతకుముందెన్నడూ చూడని స్థాయిలో వెండితెరపైకి రాబోతోంది. ఫ్రెండ్స్, రామాయణం ట్రైలర్ విడుదలైన క్షణం నుంచే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ ట్రైలర్ నిజంగానే ఆ అంచనాలను అందుకుందా? ప్రతి ఫ్రేమ్లో దాగి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ట్రైలర్ ప్రారంభమైన మొదటి కొన్ని సెకండ్లలోనే అయోధ్య రాజ్యం మన కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తుంది. రాజభవనాలు, విశాలమైన ప్రకృతి, ఆ దివ్యమైన వాతావరణం, ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా అనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీరాముడి తొలి దర్శనం, ప్రశాంతమైన చూపు, రాజసమైన వ్యక్తిత్వం, ధర్మం కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న యోధుడిలా ఆయన కనిపించే విధానం ఎంతో ప్రభావవంతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెమ్మదిగా పెరుగుతుండగా ప్రతి షాట్ మనలో భక్తి, గౌరవం, భావోద్వేగాన్ని కలిగిస్తుంది. సీతమ్మ పాత్రలో కనిపించిన ప్రతి సన్నివేశం చాలా అందంగా, గంభీరంగా అనిపిస్తుంది. ఆమె కళ్లలోని ప్రశాంతత, ముఖంలో కనిపించే నమ్మకం పాత్ర యొక్క పవిత్రతను అద్భుతంగా చూపిస్తున్నాయి. లక్ష్మణుడి పాత్రలో కనిపించిన ధైర్యం, అన్నపై ఉన్న అంకితభావం ప్రతి షాట్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రూపం, ఆ శక్తి, ఆ భక్తి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కలిసి వచ్చిన ఆ సన్నివేశం నిజంగానే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మరోవైపు రావణుడి పాత్రను కూడా ఎంతో శక్తివంతంగా చూపించారు. అతని లుక్, గంభీరమైన వ్యక్తిత్వం, తెరపై కనిపించే ఆధిపత్యం కథలోని ప్రధాన సంఘర్షణను మరింత బలంగా నిలబెడతాయి. ఇప్పుడు నటీనటుల నటన గురించి మాట్లాడితే, ట్రైలర్ మాత్రమే చూసినా ప్రతి ఒక్కరూ తమ పాత్రల ఆత్మను అర్థం చేసుకుని నటించినట్లు అనిపిస్తుంది. శ్రీరాముడు ప్రశాంతత, సీతమ్మ భావోద్వేగాలు, రావణుడి గంభీరత, ప్రతి పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ను ఎంతో శ్రద్ధతో రూపొందించినట్లు కనిపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉన్నాయి. యుద్ధ సన్నివేశాలు, రాజభవనాలు, అడవులు, లంక రాజ్యం అన్నీ కలిసి ప్రేక్షకులను ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందుకు తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి మరింత ఎలివేషన్ ఇస్తుంది. మొత్తానికి ఈ ట్రైలర్ ఒక సినిమా ప్రోమోలా కాకుండా ఒక మహాకావ్యానికిచ్చిన గొప్ప ఆహ్వానంలా అనిపించింది. పూర్తి సినిమా కూడా ఇదే స్థాయిలో ఉంటే భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పుడు మీ వంతు, ఈ రామాయణం ట్రైలర్ మీకెలా అనిపించింది? మీకెక్కువగా నచ్చిన పాత్ర ఏది? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.